సంక్రాంతి అనగానే ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడినట్టుగా పూర్వకాలంలో సంక్రాంతి వచ్చిందంటే హరిదాసులు కనపడేవాళ్ళు, సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దులు, అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అని డూడు బసవన్న అని కూర్చొని నిలబడి అసలు దాని చుట్టూరు తిరగటం, ఇవన్నీ చాలా ఆనందంగా ఈ మధ్య కనిపించట్లేదు. కానీ సంక్రాంతి టైంలో ఎక్కడో చోట మనం ఇప్పటికీ వింటున్నాం, సంక్రాంతికి మాత్రమే కనిపించేది. దాని విశిష్టత ఏమిటి? మీరు ఇంతకుముందు మాట్లాడుతూ భోగి మంటల్లో మనకి బట్టలు వేయకూడదు అన్నారు. మరి పాత బట్టలు గంగిరెద్దులకు అసలు ఇవ్వచ్చా? వాళ్ళకి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, కొత్తవే ఇవ్వాలా? దానికి సంబంధించి చెప్పండి. అలాగే తప్పకుండా. మొట్టమొదటిగా మనం భోగి మంటల నుంచి అట్లా ఇలాగే వెళ్ళిపోతున్నాం కాబట్టి బట్టల గురించి మాట్లాడుకుందాం. బట్టలు వచ్చేసరికి మన ఇంట్లో చాలా మటుకు ఇప్పుడైతే కనుక, అప్పట్లో ఒక చీర కొనుక్కుంటే ఎన్ని ఫంక్షన్లు అయినా అదే చీర, పట్టు చీర. వీళ్ళ పెళ్లికి ఉన్న చీర ఇప్పుడు అది కాదు, వాళ్ళ కొడుకు పెళ్లికి కూడా పొద్దున ఒకటి ఉంటే సాయంత్రం ఒకటి ఉంటే కంపల్సరీ చేంజ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి మన కాలం అంతా మారిపోయింది. మార్పుని కోరుకుంటున్నాం ప్రతి చోట. అయితే ఈ మార్పులో మన దగ్గర చాలా బట్టలు, డజన్ల కొద్ది బట్టలు అలా స్టోర్ అయ్యి ఉండిపోతున్నాయి. అలా స్టోర్ అయ్యి ఉన్న బట్టల వల్ల విలువ ఏమి ఉండదు. అయితే ఎవరు తీసుకుంటారు? ఆ తర్వాత డబ్బు అయితే పెట్టేస్తాం, కొనేస్తాం, ఇల్లు నిండిపోతాయి, కబోర్డ్స్ నిండిపోతాయి. మనుషులు పెరిగినట్టుగా రూమ్లు పెరగవు కదా, ఇల్లు అంతే ఉంటుంది. ఆ తర్వాత వీడి పరిస్థితి ఏంటి? పూర్వకాలంలో అయితే జనాలు చాలా ఎక్కువ, బట్టలు చాలా తక్కువ. ఇప్పుడు జనాలు చాలా తక్కువ, బట్టలు చాలా ఎక్కువ ఇవాళ కాలంలో. అయితే ఈ బట్టల్లో కూడా అంతా ఏంటి అంటే చక్కటి జరీ వాడేవాళ్ళు. ఈ జరీ వాడడం వల్ల వీళ్ళంతా ఈ బట్టల్ని ఎక్కడ పెట్టాలి, అందుకని వీటిని అన్నిటినీ గంగిరెద్దు వచ్చినప్పుడు చక్కగా డూడు బసవన్న వచ్చి ఆయన హాయిగా వీటిలన్నింటినీ ఆడిచ్చి మన దగ్గర బట్టలు కప్పించుకుని వెళ్ళేవాళ్ళు. ఓకే, మన బట్టలన్నీ, ఇంట్లో ఉన్న బట్టలన్నీ కొత్త బట్టలు కాదు, ఇవన్నీ పాత బట్టలే. ఈ బట్టలన్నీ కప్పించుకుని వెళ్ళేవాళ్ళు. ఈ కప్పించుకుని వెళ్ళిన బట్టల వల్ల ఏంటి విశేషము అని అంటే కనుక, వీళ్ళ ఇంట్లో ఉన్న బట్టలు బయటికి వెళ్ళిపోయేవి. అప్పట్లో బట్టలు ఇంతగా నేసేవాళ్ళు కాదు, నేసేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడంతా చేనేత కదమ్మా, ఇప్పుడు అన్ని యంత్రాలు వచ్చేసాయి, ప్రతిదీ కంప్యూటరైజ్ అయిపోయింది, ప్రతి గ్లోబలైజేషన్ ఈజీ అయిపోయింది, ఈజీ అయిపోయింది, ప్రింటింగ్ ఈజీ అయిపోయింది, నేత ఈజీ అయిపోయింది, అన్ని ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు పెళ్ళంటే ఒక 10 రోజులు 15 రోజులు ఆ పని మీదే ఉండేవాళ్ళు. 15 రోజులు ఎక్కడ, మా ఒక 2 నెలల నుంచి పిండి వంటలు మొదలెట్టేవాళ్ళు. అవును అవును, ఇవన్నీ షాపింగ్ లో మళ్ళా ఇలా షాపింగ్ ఏమి ఉండేది కాదు. అయితే ఇలాంటి వాటిలన్నిటిలో ఏంటి అని అంటే, వీళ్ళు ఇచ్చిన బట్టల్ని వాళ్ళు తొడుక్కునేవాళ్ళు. అలా బట్టలకి మళ్ళీ ఉపయోగం అయ్యేది. జీర్ణావస్థకి వెళ్ళిన తర్వాత భూమి తీసుకునేది. ఈ భూమి అనేది ఎన్నిటిని తీసుకుందో కదా, ఎన్ని శరీరాలని తీసుకుందో, ఎన్ని బట్టల్ని తీసుకుందో, మనం ఇచ్చే ఎంత చెత్త తీసుకుందో, మళ్ళీ మనకి ఇంకా పునరుత్పత్తి చేస్తూనే ఉంది ఆహారాన్ని. అన్ని తీసుకున్నా కూడా ఎంతటి మహాతల్లి. అందుకనే భూమిని ఎంతసేపు అయినా, ఎన్నిసార్లైనా గౌరవించాలి, ఎంతైనా పూజించాలి. ఎంత పూజించినా తక్కువే అని అంటారు. మనం చేసే కలుషితంలో అది అనుభవించాల్సిన దాంట్లో నుంచి మనం అనుభవించాల్సింది పోయి భూమి అనుభవిస్తుంటే, ఈ పాత్రని మనం పోషించేది ఏంటి అని అంటే కనుక, ఈ సమయంలో సంక్రాంతి సమయంలో పంట ఇంటికి వస్తుంది. అవును, అందరూ భోగ్యంగా ఉంటారు. ఇంటి నిండా ఇలా పంట కనిపిస్తూ ఉంటే రైతు చాలా కష్టపడిన సమయం అంతా మర్చిపోతాడు. రైతుల పండుగ అని కూడా అందుకే తల్లి బిడ్డని ప్రసవించేంత వరకు ఆ ప్రసవ వేదనలో చాలా హార్న్స్ ఆఫ్ పెయిన్ ని చూస్తుంది. ఇంకా చచ్చానరా దేవుడా అనుకుంటుంది, ఇంకోసారి మళ్ళీ పిల్లల్ని కనకూడదు అనుకుంటుంది. కానీ ఆ పిల్లాడు ఇలా ఎత్తుకోగానే, ఒక్కసారి ఏడ్చి నవ్వగానే, ఇట్లా ముట్టుకోగానే ఆ తల్లి ఆ పెయిన్ మర్చిపోతుంది. అలాగే రైతు కూడా పంట ఇంటికి రాగానే ఆ పెయిన్ మర్చిపోతాడు, ఎంత కష్టపడ్డానో అనే పెయిన్ మర్చిపోతాడు. గాథలు నిండి ఉంటాయి, గృహిణి ఆనందంగా ఉంటుంది. పెళ్ళైన పిల్లలు ఇంటికి వస్తారు, చక్కగా ఇంటి నిండా సందడి వాతావరణం, ఎక్కడ చూసిన పండగ కదా. పిల్లలు పెళ్లిళ్ళు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లల్ని చూడాలన్నా కూడా ఇలాంటి పండగ రావాలి, వస్తేనే మన పిల్లలు మన ఇంటికి వస్తేనే కదా అల్లుళ్ళు అలిగేది, అలక పానుపులు ఎక్కేది, వాళ్ళ కోరికలు తీర్చేది, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇందులో వీళ్ళ ఇంట్లో ఉన్న పాతవి అన్ని తీసేస్తే కదా అందరికి వాళ్ళకి కొత్త బట్టలు మళ్ళీ పెట్టుకోవడానికి. ఇలా డూడు బసవన్నకి బట్టలు వేసేస్తారు. ఇప్పుడు బట్టలు తీసుకెళ్లి మంటల్లో వేస్తున్నారు. అలా వేయడం వల్ల వచ్చేది ఏంటి? మనం ఇవాళ రోజున మనకి పెద్దవాళ్ళు మనకి దారి చూపించారు ప్రతిదానికి. మీరు చేయాల్సిన మంచికి చూపించారు, చెడుకి చూపించారు. చెడుకి ఏమని చూపించారు? ఇలా చెయ్యకూడదు, ఇలా చేస్తే ఇలాంటి అవస్థలు పాలవుతావు అని చూపించారు. మంచి చేస్తే ఏంటి? నీ బట్టల్ని ఇంకోళ్ళకి ఇస్తే ఇంకోళ్ళు వేసుకుని వాడి జీవితం బాగు చేసుకుంటాడు. నీకు తిండి ఎక్కువైపోయింది, నువ్వు పడేయకుండా ఆ తిండిని ఇంకోళ్ళకి ఇవ్వు, వాడి కడుపు నిండుతుంది. ఇలా మనకి పూర్వీకులు ప్రతిదీ దారి చూపించి వెళ్ళారు. కాబట్టి దీంట్లో ఏంటనంటే, ఈ డూడు బసవన్లు వస్తే వాళ్ళకి ఇచ్చేయడం, ఆ గంగిరెద్దకి మీద కప్పుతారు. కప్పి ఆ గంగిరెద్దు చుట్టూ ప్రదక్షిణ చేసి, సంక్రాంతి పండుగ అంటేనే
పశువుల పండుగ, పెద్దల పండుగ, పెద్దల పండుగ, మనకి రైతుల పండుగ, భూమి పండుగ, గృహిణి పండుగ, కుటుంబ పండుగ, ఇలా గ్రామ పండుగ. ఎక్కడ చూసినా సందడి వాతావరణంతో ఉండే పండుగ. అందుకని అలాంటి పండుగని ఈ విధంగా చేసుకోండి, ఎక్కడ వేస్టేజ్ చేయొద్దు అని మన పూర్వీకులు మనకి చూపించారు. ఇప్పటికే అవకాశం ఉంటే గనక గంగిరెద్దులు వస్తే మీ ఇంట్లో మీరు వేసుకొని బట్టలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో మంది వేసుకుంటారు. రైట్. చాలా అంటే చాలా చక్కగా. ఇక హరిదాసులు మనకి హరిలో రంగ హరి అని చెప్పి అది తీసుకుంటారు. ఎవరు వేయాలంటారు? ముత్తైదువులు మాత్రమే హరిదాసులకు వేయాలంటారా, లేకపోతే ఎవరైనా వేయొచ్చు అంటారా? హరిదాసులు కూడా అందరి దగ్గరికి రారు, వాళ్ళకి నచ్చిన గృహానికి వెళ్తారు అనేది కూడా ఒక నానుడి ఉంది, మీరు చెప్పండి. హరిదాసులు అనేసరికి హరి యొక్క సంకీర్తనం చేస్తూ హరినామాన్నే స్మరణ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ ఏంటి అని అంటే కనుక ఇప్పుడు కొత్త బియ్యం ఇంటికి వస్తుంది. అవును. అందుకని సంక్రాంతి రోజు వండే వంట కూడా ఏంటి, కొత్త బియ్యంతోనే వంట చేసి భగవంతుడికి నివేదన చేస్తారు, పెద్దలకి నివేదన చేస్తారు. అయితే ఈ కొత్త బియ్యాన్ని మొదలుగా హరిదాసు తీసుకుంటాడు, మన ఇంటికి వచ్చిన బియ్యాన్ని. కొంతమంది ఏమో 3 పిడికలని, కొంతమంది ఏమో కిలోంబావు బియ్యం అని, ఇలా ఎంత తోస్తే అంత హరిదాసు ఒక తల మీద ఉన్న గిన్నెలో వేస్తారు. ఆ బియ్యాన్ని సేకరించి తన కుటుంబ పోషణని చేసుకుంటారు. వీరికి ఇంకా వేరే పోషణ బాధ్యత ఉండేది కదా, అంటే అప్పట్లో చదువుకోవడం ఇలాంటివి ఏమీ ఉండేది కాదు. హరిని నమ్ముకుని బతికేవాడు. అలా హరిని నమ్ముకుని బతికిన వీళ్ళందరినీ ఏదో విధంగా గ్రామస్తులే కాపాడేవారు. ఓకే. అలా కాపాడడంలో వీళ్ళంతా హరి సంకీర్తనం చేస్తూ వీళ్ళు వచ్చారు, మన ఇంటి ముందు చిడత పట్టుకుని నుంచున్నారు, ఆయన ఒక పాట పాడు హరికి సంబంధించింది అంటే ఆ హరినామస్మరణ నా ముంగిలిని, నా ఇంటిని పవిత్రం చేస్తుంది, నన్ను పవిత్రం చేస్తుంది అని నమ్మికతో చేసేవాళ్ళు. అలా నమ్మికతో చేయడం వల్ల హరిదాసు యొక్క సంకీర్తనలు కానీ, హరిదాసుకి సంబంధించిన పోషణ బాధ్యత కానీ కష్టతరం అయ్యేది కాదు. ఇవాంటి రోజున వారికి పాపం ఎక్కడ అన్ని కష్టాలే ఉండొచ్చేమో. ఎందుకంటే ఇలాంటి వృత్తిని కనుక వాళ్ళు ఎంచుకుంటే అంతా సాఫ్ట్వేర్ అని అదని ఇదని వెళ్ళిపోయిన పోకడ్లు పోయినాయి, మనం లైఫ్ అంతా ఇంకో చోటికి టర్న్ అయిపోయింది. ఆ టర్న్ అయిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఇటు వెనక్కి వచ్చి ఇటు చేయడం కష్టమైపోవచ్చు. కానీ వాళ్ళు నిత్యం నామస్మరణ చేయడము, వాళ్ళు వచ్చి మీ ఇంటి ముందు మాట్లాడితే కనుక మీ ఇంట్లో ఉన్న ఆ లక్ష్మి పోతుందిట. ఆయనకి ఏ రోజు ఎవరింటి ముందు నుంచోవాలనిపిస్తుందో అలా వచ్చి కనుక మీ ఇంటి ముందు నుంచుంటే గనక ఆ ఇంట్లో ఉన్న నిండు ముత్తైదు వెళ్ళి వారికి ఫలభక్షాలని ఇవ్వాలి. అలాగే మంచి చక్కటి పిల్లలతో కన్న తల్లి వెళ్ళి ఇవ్వాలి. ఆ రోజు వీళ్ళు వెళ్ళి ఎన్ని పిడికెళ్ళు బియ్యం వేసి ఏదైతే మనసులో కోరుకుంటారో అట అది జరుగుతుందిట సంవత్సర కాలంలో. ఓకే. ఇలాగా అందుకని చెప్పి ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళని, ఇంకా ఇప్పుడే పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, వెళ్ళండి రా వేయండి, మీకు మంచి పిల్లలు పుడతారు, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి గతి ఉంటుంది, ఇలా అన్ని చెప్పి ఇంట్లో వాళ్ళని ప్రేరణ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. చాలా చక్కగా వివరించారమ్మా. ఇక సంక్రాంతి రోజు మనకి సంక్రాంతి కనిపిస్తుంది అసలు అమ్మ చెప్తూ ఉంటే. ఆ హరిదాసులు కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, ఈ మధ్య కాలంలో కనిపించకపోయినా ముంగిళ్ళల్లో వీళ్ళు వస్తేనే అసలు సంక్రాంతి వేడుక అన్నట్టుగా ఉండేది. చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేవారు. ఎక్కడైనా కనిపిస్తే అమ్మ చెప్పినట్టుగా అవన్నీ కూడా ఫాలో అవ్వండి, చక్కగా చేయండి. మీరు అనుకున్న కోరికలు 100% నెరవేరేలా చేసుకోండి. దివ్యరమణ చక్రవర్తులు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.